సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. అందరూ లేచి నుంచినట్లయితే కొంతసేపు దేవుని ఆరాధన చేసుకుని మన వాక్యంలోకి వెళ్దాం. ఈ ఆరాధన పాటలన్నీ మీకు ఇచ్చిన పాటలో పేపర్లో నుంచే పాడతాము. మీరు ఇక్కడ విన్న ఆరాధన పాటలు ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ మీరు అలా పాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఆరాధన పాటలో నుంచి మనం ఒక ఆరాధన పాట పాడుకుందాం. అందరము దేవుణ్ణి స్తుతించుకుందాం, దేవుని కనపరుచుకుందాం. 5వ పాట పాడుకుందాం. ఆరాధన పాట మీరు పాట పుస్తకం చూస్తూ ఉండమని కాదు, కానీ దేవుణ్ణి ఆరాధించండి. మీకు మామూలుగా చెప్తున్నాను. 5వ పాట పాడుతూ ఉన్నాను. ఎక్కువ పాట పుస్తకం పట్టుకునైనా ఎక్కువ దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకునే సమయం కాబట్టి కళ్ళు తెరుచుకుని పాట పుస్తకం చూస్తూ ఉండొద్దు. మీకు ఏదన్నా పాట రాకపోతే వెంటనే చూసి మళ్ళా కళ్ళు మూసుకుని దేవునిలో మన హృదయాన్ని కృమరించుకుందాం. ఎవరికైనా పాటల పేపర్ రాని వాళ్ళు చేయి పైకెత్తితే మీకు పాటల పేపరు ఇస్తారు, పిల్లలు కాస్ట్లీ ఇస్తాడు. మీకు ఎవరైనా పాట పుస్తకం కావాలన్న వాళ్ళు చేయి పైకెత్తి చూపించండిమా. మిగతా వాళ్ళందరూ మనం ఆరాధనలో ఏకీభవిద్దాం. ఆరాధనలో దేవుణ్ణి స్తుతించుకుందాం, కనపరుచుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని దేవుని వైపు మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. మన హృదయము శుద్ధిగా ఉందో లేదో, ఆయన ఆరాధించడానికి మన హృదయం సిద్ధపాటు కలిగి ఉందో లేదో, మన హృదయంలో లోకాశలు, లోక తలంపులు, కోపము, ద్వేషము, అసూయ, పగ ఏదైనా మనలో ఇంకా ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకోవడానికి దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. సరి చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ మీటింగ్స్ దాని కొరకే. నిన్న మనం వాక్యం విన్నాం కదా, ఈ క్రియలు సంపూర్ణమగినట్లు నాకు కనిపించట్లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఏవి సంపూర్ణంగా దేవుని దగ్గర కనిపించట్లేదు, ఏది నీలో ఇంకా దేవునికి వ్యతిరేకమైనదిగా ఉందో దాన్ని బట్టి మనం సరి చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని త్రోసివేసుకోవద్దు. మనం బైబిల్లో చూస్తా ఉన్నాం కదా, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే భ్రష్ట మనసుకు అప్పచెప్తాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళా సరి చేసుకోవడానికి కూడా అవకాశం దొరకదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఎలాంటి క్రియలు మనం చేయగలుగుతా ఉన్నాం? వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకునే వారంగా ఉన్నామా? మన హృదయం బండగా అయిపోతే ఆ వాక్యము మన హృదయంలోనికి వెళ్ళదు కదా. ఈ వాక్యము బండగా ఉందో, మాంసం హృదయంలో ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ వాక్యం మన హృదయము మాంసం పొద్దున ఉన్నట్లయితే ప్రతి వాక్యం నీ హృదయంలో గుంచుకుంటానే. ప్రతి వాక్యము నేను సరి చేయడానికి, ఇదిగో ఈ వాక్యము నా కొరకే, నేను సరి అవడానికి ఇష్టపడుతున్నానని ఈ హృదయం నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ హృదయం బండ్ల బారిపోయినట్లయితే వాక్యము నీ హృదయంలోకి ఎలా నాటగలుగుతుందమ్మా? ఆ బండ బారిపోయిన హృదయము వాక్యానికి లోబడినివ్వదు, వాక్యానికి విధేయత కలగనివ్వదు, వాక్యంలో నేను స్థిరపడినివ్వదు. కానీ దేవుడు నిన్ను స్థిరపరచాలని ఆశపడతా ఉన్నాడు. మారు మనసు పొందిన క్రియలు నీలో కనబడాలని ఆశపడతా ఉన్నాడు. రెండో వాక్యం మనం విన్న వాక్యము, ఎండిన ఎముకలు మరలా జీవింప చేయటానికి దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు కదా. ఎండిపోయి ఉన్నావో, మామూలుగా ఉన్నావో, ఎలాంటి స్థితిలో మనం ఉన్నావో నేను విన్నాం కదా. కొన్ని ఉదాహరణలు కూడా మనం తెలుసుకున్నాం కదా. మనం సరయ్యామా? మనం సరిదిద్దుకున్నామా? ఇదిగో ప్రభా, ఇదిగో నన్ను సరి చేయడానికి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చావు, నన్ను సరిదిద్దడానికి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చావు. అయ్యా, ఎన్నో వ్యాధుల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో నన్ను చెంతలు చేర్చుకుని నీ కౌగిటిలో నన్ను దాచుకున్నావు కదా. ఇంత ప్రేమను నాపై చూపిస్తున్నప్పుడు దేవా, నేను సరి చేసుకునే మనస్సు నాకు దయచేయండి.
దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దమ్మా. మీ స్వరాలు వినపడేటట్లుగా దేవుని స్తుతించుకుందాం. మీ స్వరాలు వినపడేటట్లుగా దేవుని ఆరాధించుకుందాం. మీ స్వరము దేవుడు వింటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో మీరు స్తుతించకపోతే, మీరు ప్రార్థించకపోతే రాళ్ళు స్తుతిస్తాయని చెప్తా ఉన్నాడు. నువ్వు స్తుతించడానికి నోరు తెరవకపోతే దేవుడు నిన్ను చూసి దుఃఖపడతా ఉన్నాడేమో, దేవుడు నిన్ను చూసి బాధపడతా ఉన్నాడేమో. ఇదిగో దేవుడు ఎంత కాపుదలు చేసినప్పటికీ స్తుతించలేని నోరు కనబడతా ఉన్నాయని దేవుని దుఃఖపెట్టే వారంగా ఉన్నామా? ఆయన దుఃఖపెట్టే స్థితిలో మనం ఉన్నామా? అయ్యా, అటువంటి పరిస్థితి నాకు వద్దయ్యా. నా తండ్రిగా, నా కాపరిగా, నా తల్లిగా ఎన్నోసార్లు నన్ను ఆదరించిన దేవుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు నన్ను సాధి తెచ్చిన దేవుడు, ఇరుకల్లో ఉన్నప్పుడు నన్ను పోషించిన దేవుడు, ఎంత ప్రేమ నాపై చూపిస్తున్నప్పటికీ నీ అందరూ ఏ విధంగా ఉండాలయ్యా? నా అడుగులు తప్పుడు అడుగులైనప్పుడు నీ మార్గం నుంచి నేను తొలగిపోకుండా నేను సరైన మార్గంలో నన్ను నిలబెట్టడం కోసం ఇదిగో మీటింగ్లో, ఈ సభలో ప్రభా ఏర్పాటు చేసినావు కదా, దాంట్లో నేను సరవడానికి సహాయం చేయండి. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా మీరు ఎక్కడ చాటున మమ్మల్ని కాపాడిన దేవుడు కదా. గాఢంత కారులో నేను ఉన్నప్పుడు, నేను నడిచిన వేళలో నాకు తోడుగా ఉండి నన్ను ఆదరించిన దేవుడు కదా. ఎంత భయంకరమైన కరోనా వ్యాధి మన దేశాన్ని చుట్టుముట్టినప్పటికీ నన్ను క్షేమంగా ఉంచిన దేవుడు అయ్యా. దానికి దేవుడిని నేమడుగుతా ఉన్నాడమ్మా? నీ విరిగి నలిగిన హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. యథార్థమైన హృదయంతో జీవించమని అడుగుతా ఉన్నాడు. మాన మనసు దగ్గర క్రియలు జరిగించేయమని అడుగుతా ఉన్నాడు. ఎండిన ముఖంగా ఉన్నావు, నువ్వు మళ్ళా జీవింపమను అని చెప్తా ఉన్నాడు. మనం ఉండగలుగుతున్నాం ఆ విధంగా? నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడు. పాలతో చేసుకుంటా నా తండ్రి నీవే, నీవే యేసయ్యా. చేతులు పైకెత్తి యేసయ్యా, 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 యేసయ్యా. మన చేతులు పైకెత్తి యేసయ్యా యేసయ్యా, యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా కాచి నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా కాచి నీ ప్రేమ. యేసయ్యా, యేసయ్యా,
తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. అవును ప్రభా, నువ్వు మా తండ్రివయ్యా, మా తల్లివయ్యా, మమ్మల్ని పోషించే దేవుడు, మమ్మల్ని ఆదరించే దేవుడు, మమ్మల్ని హత్తుకుంటున్న దేవుడు. మా అడుగులు తప్పులు అడిగినప్పుడు వేరే మార్గంలో నేను వెళ్తా ఉన్నప్పుడు నన్ను సరైన మార్గంలో నిలబెట్టడానికి, నన్ను మరలా ఉజ్జీవింపచేయడానికి, మరలా నన్ను జీవింపచేయడానికి నన్ను ప్రేమించి ఇచ్చిన మీటింగ్స్ ప్రతి సభలను బట్టి మీకు వేలాది వందనాలు ప్రభా. కాడల్లో లోయలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించిన దేవా, 1000 మంది, ఎంతో మంది ఈ కరోనా వల్ల ఎంతో మంది చనిపోయారు ప్రభా. అయ్యా మాకే అర్హత ఉన్నదయ్యా, మాకే యోగ్యత ఉన్నది ప్రభా. మమ్మల్ని బ్రతికించి సజీవంగా మమ్మల్ని ఇచ్చిన దేవుడు, మీకేమి ఇచ్చిన మరణంగా తెచ్చినవయ్యా. మా పూర్ణ అవగాహనతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ వివేకముతో నిన్ను ప్రేమించే వరంగా, నిన్ను స్తుతించే వరంగా, నిన్ను సేవించే వరంగా, నిన్ను ఆరాధించే కృపను మీరు మాకు దయచేయండి. వారి మనసుకు తగిన క్రియలు మీకు చేయగలని సహాయంలో చేయండి. ఎండిన ముగ్గురుగా ఉన్న ప్రతి బిడ్డను ప్రభా మరలా మీరు జీవింపచేయండి, మరలా మీరు ప్రభా జీవింపచేయమని అడుగుతా ఉన్నాం. వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని ప్రభా సరి చేసుకోవడానికి సహాయంలో చేయండి. ఆ వాక్యం చోటలో పెట్టేవారిగా కాకుండా ఇదిగో ప్రభు వెలువెలిగే చోట్ల గ్రహించిన ఆత్మను దయచేయండి. ఎవరి హృదయాలైతే బయటపడిపోయినాయో ప్రభా, వారి హృదయాన్ని ప్రభా మాంసము హృదయాలను మీరు సిద్ధపరచమని అడుగుతా ఉన్నాం. మీ కార్యాలను జరిగించండి అయ్యా. మనుషులుగా మేము చెప్తే లోబడరు కానీ అయ్యా నువ్వు మాట్లాడే దేవుడు, వినగలిగే దేవుడు, చూడగలిగే దేవుడు ప్రభా. బిడ్డలు మీరుగా సరి చేయండి, సరిదిద్దండి అయ్యా. మీ వాక్యం చెప్పబోతున్నప్పుడు అభిషేకించండి. మీరు నోటికి పోయినప్పుడు మీరు వాడుకోమని అడుగుతా ఉన్నాను. చెప్పే ప్రతి వాక్యము తండ్రి మంచి పడే విత్తనం వల్ల ఫలింపచేయమని, వాక్యానుసారమైన జీవితాలు మీరు మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.